ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి శుభకార్యాలు, శుభమైనటువంటి యోగాలు కలిగించేటువంటి అదృష్ట యోగం ప్రారంభమవబోతోంది. అంటే మనం కొన్ని పనులన్నీ కూడా ఒక మంచి సమయంలో చేయాలనుకుంటాం. అటువంటి సమయం ఎదురు చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పటికే మనము ఈ యొక్క H1B వీసాల ప్రభావం వల్ల పాపం ఈ మనకి ఇంటీరియర్స్ చేసేవాళ్ళు, అంటే సెటప్ చేసేవాళ్ళు, ఈవెంట్స్ మేనేజర్లు పాపం చాలా నష్టపోయారు. మరి H1B వీసా పెంచకపోవడం, 1.5 year వరకు దాన్ని పొడిగించడం, పిల్లలు ఇక్కడ రాలేకపోవడం, పెళ్ళి కుదిరినా ఏం చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఒకందుకు నేను సంతోషపడ్డాను. పాపం ఒకవైపు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈవెంట్స్ చేసే వాళ్ళకి చాలా నష్టపోయారు, అడ్వాన్స్ తీసుకొని నష్టపోయారు వాళ్ళు. అలాగే ఒకందుకు నాకు సంతోషం కూడా ఉంది. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి పిల్లల భవిష్యత్తును కూడా మనం నష్టం చేస్తున్నాం అనిపించింది. కానీ ఒక పెళ్లి అనేది ఒక వేడుక. 10 మందిని పిలిచి ఆనందంగా బంధువులతో, మిత్రులతో కళకళలాడుతూ సన్నాయి వాయిద్యాలతో చేసుకునేటువంటి అందమైన పెళ్లి వేడుక అనేది చాలా మంచి ఒక మైండ్లో ఒక సిట్ అయిపోతుంది. అటువంటిది ఈ H1B వీసాల వల్ల అది కాస్త పిల్లాడు అక్కడే ఉండడం, వాడు రాలేకపోవడం, అక్కడ ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఏదో గుళ్ళో పెళ్లి చేసేసుకుంటున్నారు. బంధువులు లేరు, ఎవరు లేరు. అదొక అంటే బాధ అయినా ఆర్థికమైనటువంటి పట్టుత్వాన్ని, ఆర్థికమైన పరిస్థితి మంచిదే. కానీ దాని మీద ఆధారపడినటువంటి పూల వ్యాపారం వాడు, పళ్ళ వ్యాపారం వాడు, టెంట్ హౌస్ వాళ్ళు, ఇంటీరియర్స్ వాళ్ళు, ఈవెంట్స్ చేసే వాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు, పురోహితులు అందరూ కూడా పాపం ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థిక నష్టపోతున్నారు. అటువంటి వాటి నుంచి బయటపడగలిగే కొన్ని శుభయోగాలు ఉన్నాయి. సరే, యుఎస్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తులకే ఇబ్బంది తప్ప మిగతా దగ్గర ఉన్నటువంటి వాళ్ళేరుగా. యుఎస్లో ఎంతమంది ఉన్నారు? మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెళ్ళయ్యే వాళ్ళు అనుకుందాం, కనీసం ఒక 10,000 మంది ఉంటారు. దాంట్లో ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని అనుకుందాం. కొంత రిజిస్టర్ మ్యారేజ్, కొంతమంది లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు, దాంట్లో పేరు అందరూ పోగా ఒక 400 మంది 300 మంది మిగులుతారు ఇక్కడికి వచ్చి గ్రాండ్గా పెళ్లి చేసుకునేవాళ్ళు. మరి ఆ ఒక దేశం నుంచి రారు కదా, మనకి ఇతర దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అటువంటి శుభగడియల వేళ మన ఆనందమయ జీవనాన్ని పొందుకోవడానికి ఒక మంచి సమయం ఆసన్నమైంది. మొన్నటిదాకా అందరినీ ఒక మాయలో, ముసుగులో కప్పేసినటువంటి ఒక గ్రహము బయటపడబోతోంది. మరి ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. మీరు ఫోన్ తీసుకోవాలి, చూస్తున్నారు కదా, దాన్ని లైక్ చేయట్లేరు, మీరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, మరొకరు దాన్ని షేర్ చేయట్లేరు. మీ స్టేటస్లో పెట్టండి, వాళ్ళని లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి. అప్పుడే కదా నాకు కూడా ఆనందం ఉంటుంది. మరి ప్రస్తాంశంలో ఫిబ్రవరి 6వ తేదీ మనకు ఒక శుభయోగం కలగబోతోంది. అది అర్ధరాత్రి అవుతుంది, అది శనివారం కిందికి వస్తుంది. కానీ శుక్రవారం రాత్రి తీసుకోవాలి మనం. ఉదయం నుంచి ఉదయం వరకు ఒకటే వారం మనకి. కాబట్టి మనకి 6వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం రోజున శుక్రమూఢ సమాప్తం. అంటే ముఖ్యంగా అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందాలు పొందడానికి ఈ శుక్రుడు కదా అడ్డుపడుతున్నాడు మనకి. ఈ శుక్రమూఢ నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగము కనబడుతోంది. కాబట్టి ఇక్కడ శుక్రమూఢ ఎప్పుడవుతుంది మనకి? మధ్యాహ్నం 1:46 శుక్రుడి యొక్క, రవి శుక్రుడు యొక్క డిగ్రీలు మారబోతున్నాయి. మూఢంలోంచి బయటపడుతున్నాడు. తనకున్నటువంటి గ్రహణం ఒక రకంగా రవి అడ్డం పడడం వల్ల శుక్రుడి గ్రహణం ఏర్పడింది. ఆ శుక్రగ్రహణం తొలగిపోతోంది. శుక్రగ్రహణం తొలగిపోతుంది కాబట్టి మనకి ఇక వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ, శుభయోగమైనటువంటి పనులు కానీ, మంగళ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెళ్ళి ఉంటే మనం వెంటనే తాళి ఆర్డర్ చేయొచ్చు. పిల్లకి పెళ్లి వస్త్రాలు, పిల్లవాడికి పెళ్లి వస్త్రాలు, మనకి పెళ్లి సామాగ్రిని కొనుగోలు చేయవచ్చును. లగ్నపతి రెడీ చేసుకోవచ్చును, పంతులు గారితో రెడీ చేసుకోవచ్చును, అన్ని ముహూర్తాలు పెట్టుకోవచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి శుక్రమూఢ త్యాగం వల్ల మనకి ప్రయోజనం పొందుకునే అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణాలు, వ్యాపార ప్రయత్నాలు, ఓపెనింగ్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి శుభయోగాలు కూడా పొందుకోబోతున్నారు. అంటే ప్రభుత్వం వారికి కొన్ని పనులు, జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సునాయాసంగా మనకి పూర్తయ్యే అవకాశం. కొన్ని కఠినమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అది కూడా శుక్రుడి యొక్క మూఢ పరిసమాప్తం అవ్వగానే అనుకూలవంతని శుభయోగం ఏర్పడుతోంది. చతుర్గ్రహ కూటమి అనుకున్నాం మొదదాకా. ఆ కూటమి కాస్త ఇప్పుడు మనకి తప్పకుండా రాహు, శుక్రుడు, బుధుడు కలవబోతున్నారు. రాహు, శుక్ర, బుధ గ్రహాలు
ఒక దగ్గర కలవబోతున్నాయి, కుంభంలో కలవబోతున్నాయి. దీనివల్ల కుంభరాశి వారికి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉందండి, జాగ్రత్త. కుంభరాశి వారికి ఏంటి ప్లస్ అంటే శుక్ర రాహులు కలిసి ఉన్నారు. అంటే సహజ కళత్రకారకుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఈ ప్రేయసి ప్రియులకి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంటుంది, ప్రేమ వివాహాలు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ద్వికళత్ర దోషాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అంటే అనవసరంగా మీరు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేయసి ప్రియులు జాగ్రత్త. వచ్చేది 14 అందరూ ప్రేమికుల దినోత్సవం అంటారు, దరిద్రోత్సవం అంటాను దాన్ని నేను. అది దరిద్రోత్సవం. ఎవడో చచ్చిపోతే మనం చేసుకోవడం పండుగ, అదే ఒక పండుగ ఏమో చెప్పాడు. ఏదో శవాల్ని కనుక ఎత్తుకొని తిరిగినట్టు ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇతర శవాల గురించి మనం పండుగలు చేసుకుంటాం. ఈ ప్రేమికుల దరిద్రోత్సవం అనేది రాబోతుంది కదా, ఆ దరిద్రోత్సవంలో ఇది కూడా దరిద్రంగా మారిపోతుంది. ఈ రాహు శుక్రుడు కలిసిన వల్ల కూడా కొంత ఈ వైవాహిక జీవన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. ఏమండి శుభమా అని చెప్పంటే అర్థం అంటే ఇవాళ రేపు అన్ని హేటింగ్లు డేటింగ్లే కదండి. దాని గురించి మనం తప్పుగా చెప్పిపోతే మేము ఒప్పుగా ఏం చెప్తాం? మనం దరిద్రం అంతా మన చుట్టే తిరుగుతుంది కదా. వాయు వరుసలైనటువంటి సంక్రమణము జరుపుకుంటున్నాం మనం. సరే, అంత ఎక్కువ చెప్తే మన కోపాలు వస్తాయి అందరికీ. వాయు వరుసలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి తప్పుడు పనులే మనకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కొంత శుక్రమూఢమి వీడిపోవడం వల్ల తల్లిదండ్రులకి పెద్దవాళ్ళందరికీ కూడా చాలా ప్రశాంతత, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాదే కొన్ని విషయాలు చెప్పాలి. అలాగే మీకు ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ శుక్రుడు ఈ రాహు కలిసినప్పుడు కొంత వీరికి కూడా మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడే అవకాశం, లేనిపోని వ్యక్తులతో అనవసర పరిచయాలు ఉంటాయి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అలాగే మీనరాశి వారికి కూడా అక్రమ సంబంధాల వల్ల ఇబ్బందులు, లేదా మనం చేసినటువంటి పొరపాట్లు, గ్రహపాట్లు పబ్లిక్లోకి వస్తాయి, జాగ్రత్త. ముఖ్యంగా సినీ తారలకి ఒక రకంగా ఇబ్బంది కలిగే అవకాశం. కర్కాటక మరియు కుంభ మీన రాసినటువంటి ఎవరైనా సినీ తారలు కానీ బుల్లితెరట్లు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి ఆయన. అనవసరంగా వివాదాలకు వెళ్ళి, ఆ మధ్య ఒక వివాదాలకు వెళ్ళాం కదా, శివాజీ అనసూయల గొడవ ఒకటి జరిగింది, ఆ వివాదాలకు వెళ్ళాం కదా. అటువంటి వివాదాల్లోకి వచ్చి లేనిది మనం అతికించుకున్నట్టు ఉంటుంది. గాలికి పోయే కంపెనీ మనం అతికించుకోకుండా ఉండాలి. కాబట్టి శుక్రమూఢమి త్యాగం అవుతున్న వేళ ఎన్ని శుభయోగాలు ఉన్నాయో 2-3 ఇబ్బందికర యోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, మరి లలితా సహస్రనామ పాలన చేసిన వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం, వివాహం, సంతానం, ధనయోగం, గృహలాభము అవన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించండి. ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటే, కొత్త వ్యాపారం కానీ కొత్తగా ఏదైనా కొనాలనుకున్నా, రేపు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఏదైనా తప్పును కొనండి, అనుకూలంగా ఉంటుంది, శుభం కలుగుతుంది. వివాహాది నిశ్చయితాంబులాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని, అంతా కూడా సస్యశ్యామమైనటువంటి అందరితో కూడా స్నేహభావం ఉండాలని, స్వధర్మాన్ని తప్పక పాటించాలని, సనాతన ధర్మం ఉత్తమమైనదని మరొకసారి తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ఇటువంటి శుభవేళ మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరోసారి కోరుకుంటూ, సమస్త శుభ కళ్యాణ పరంపర ధన కనక వస్తువాహన ప్రాప్తి మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందాలని, విదేశాల్లో మంచి ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకొని తిరిగి మన దేశానికి వచ్చి మన దేశంలోనే స్థిరత్వంగా ఉండాలని కోరుకుంటూ, విదేశాల్లో గ్రీన్ కార్డు కొరకు, పిఆర్ కొరకు ఎదురు చూడొద్దని, అక్కడ 5-6 సంవత్సరాలు కష్టపడి ధనం సంపాదించుకొని, తెలివి సంపాదించుకొని తిరిగి మన దేశానికి వచ్చి మీరందరూ కూడా ఇక్కడే మన దేశ అభివృద్ధిలో పాటుపడాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.